ఇంకా వార్మప్ స్టార్ట్ అయిపోయింది. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అని కొందరు ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మన దగ్గర కొంతమంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 మెంబర్స్ అంటే మొత్తం ఒక 6 మెంబర్స్ ఉన్నారు. సో ఇంకా 2 రెస్ట్లో ఉన్నారు. వార్మప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వార్మప్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ వింటర్ సీజన్ కాబట్టి చాలా చలి కాబట్టి మజిల్స్ టైట్ అయ్యే అవకాశాలు, కొన్నిసార్లు మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ కాకుండా కొద్దిగా లేట్గా ట్రైనింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. స్టూడెంట్స్ వార్మప్ చేస్తున్నారు. సో 2 కిలోమీటర్స్ వార్మప్. ఆ తర్వాత నెక్స్ట్ వర్కౌట్ చెప్తా. మీరందరూ ఎలా ఉన్నారు? మంచిగా వర్కౌట్స్ ట్రైనింగ్ చేస్తున్నారా? ఇండియన్ ఆర్మీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో మీరందరూ ఒకటి చెప్తున్నా, తొందరగా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని ఒక మెరిట్ అనే ఒక టైంని పట్టుకొని మీరు ఉంటే బెటరు అనిపిస్తుంది. ఇండియన్ ఆర్మీకి మొదటగా కావాల్సింది, ఇండియన్ ఆర్మీకి ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఆర్మీకి మనకు కావాల్సింది ఫిజికల్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫిజికల్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అంత తొందరగా మనము రీచ్ అవుతాము అనుకుంటే మనం దవ్వుకున్న గోతులోనే మనము అడిగేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరు మంచిగా ట్రైనింగ్ చేయాలి, అందరు చేయాలి. సో ఈరోజు మొత్తానికి ఈరోజు వర్కౌట్ వచ్చేసి 10 400s. ఈరోజు 10 400s. టైమింగ్స్ వచ్చేసి ఒక్కో 480 సెకండ్స్. ఒక 400 అయిపోయిన తర్వాత 1 minute రెస్ట్, 400 మధ్యలో 1 minute రెస్ట్, తర్వాత మళ్ళీ 400 స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తర్వాత రెస్ట్, 1 minute రెస్ట్. సో ఇది అన్నమాట ఈరోజు 400s ఉన్నాయి. ఈరోజు హ్యాపీగా ఎంజాయ్గా ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాం. గైస్ రెడీయా? రెడీ? గట్టిగా పండ్రా. 400s రెడీయా? ఒక్కరే చెప్తున్నారు. మనోరు కూడా చెప్పట్లేదు. చల్లగా అవుతుంది ఆగేమో అనుకుంటుండే వాడు. మరి సరే ఓకే చూద్దాం. రెడ్ అండ్ వైట్ టీషర్ట్ పర్సన్ పేరు శివకుమార్, తంది కర్ణాటక. ఇక్కడనే మళ్ళీ అతని పక్కన బక్కగా టాల్గా ఉండి పరిగెత్తుతున్న పర్సన్ పేరు మనోహర్, ఇక్కడే లోకల్. తర్వాత అలా ఫ్రంట్ సైడ్ పరిగెత్తున్న రైట్ సైడ్ పర్సన్ పేరు, నార్మల్ వైట్ టీషర్ట్ పర్సన్ పేరు మహేష్, పక్క విలేజు కొండారెడ్డిపల్లి. తర్వాత ఆ ముందు ఫ్రంట్ టాల్గా ఉండి లీన్గా ఉన్న పర్సన్ పేరు గుర్తుకొస్తలేదు, సందీప్. తనది వచ్చేసి సిద్దిపేట అంటే ఎక్కడ? ఏ డిస్టిక్ వస్తుంది? ఓల్డ్ డిస్టిక్ మెదకా? సిద్దిపేట అంటే మెదక్ అంట. సో ఇది మ్యాటర్. ఇంకొంతమంది ఉన్నారు, ఇంకో పర్సన్ కరీంనగర్ పర్సన్, ఇంకో సిద్దిపేట పర్సన్, చాలామంది ఉన్నారు లాంగ్ నుంచి వచ్చిన పర్సన్స్. సో ఇది మ్యాటరు. ఓకే గాయస్,